కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వాహిద్ ఉద్యోగాల పేరుతో మహిళలను మోసం చేస్తున్నాడని రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒంటరి మహిళను ట్రాప్ చేసి మోసం చేశారంటూ ఆమె ఆరోపించింది. ఇప్పటికే 3 అమ్మాయిలను ఎమ్మెల్యే పిఏ ట్రాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుని ఇప్పుడు వద్దంటున్నాడని వాపోయింది. అడిగితే తమ కుటుంబంపై దాడి చేసి తన సోదరుని తీవ్రంగా గాయపరిచాడని పోలీసులకు తెలిపింది. వాళ్ళు ఎందుకు నాకు వచ్చి కొట్టినారో మీరు దానికి దయవుంచి మీ కాళ్ళు మొక్కుతా నాకు న్యాయం చేయను. సార్ బోలో సార్ जरा तू समझ को क्या तो बोले तो फोन बात करेंगे समझ कर लेना. పిఏ వాహిద్ వ్యవహారంపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పందించారు. వాహిద్ ను విధుల నుంచి తొలగించినట్లు మాధవిరెడ్డి భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వాహిద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవి పోలీసులకు సూచించారు. ఫస్ట్ భార్య ఉంది, ఈ పాప రెండో భార్య. ఏమి రేపులా మొన్నాడు మేడం వస్తుంది సార్ వస్తారని మేము ఆల్రెడీ ఫస్ట్ డే ప్రెస్ మీట్ లో పోవాలనుకున్నాం. మళ్ళా ఏమనుకున్నాం, ఆడపాప జీవితం ఎందుకులే, వాడు బతుకుంటున్నాడు, వాడు పని చేసుకునేవాడు, ఏదో మానంగా ఉంటాడులేని మేము ఆలోచించినాం. కానీ ఇట్టా ఈ రోజు ఇవి ఇట్టా చేస్తాడంటే నా చెల్లెలు ఈమా ఏమి ఆడపిల్లలకు వాళ్ళ కాడికి వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తాం, వాళ్ళకి ట్రాప్ చేయడం, ఇట్లా ఒళ్ళో పెట్టుకోవడం, ఇట్లా పెళ్లి చేసుకోవడం. పిఏ వాహిద్ వ్యవహారంపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి అప్డేట్స్? శంకరి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వాహిద్ అనే వ్యక్తి నిన్న నుంచి గొడవ జరుగుతుంది. ఎందుకంటే ఆమె రెండో భార్య కంప్లైంట్ జరిగింది. ప్రస్తుతం రెండవ భార్యగా ఉన్న అమ్మాయి కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్రెడీ పిఏ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని చెప్పి అయితే అండ చూసుకొని డబ్బులకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ఇప్పటికే 3 మహిళలను ట్రాప్ చేయడం జరిగిందని నిన్న ఈమె ద్వారా ఈ రెండో భార్య ద్వారా మనకి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి తన భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె. సో ఈ మేరకు అతను పిఏ విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పి నిన్న ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. ఈ మేరకు ఇప్పుడు పోలీసు కంప్లైంట్ ఇచ్చింది కానీ అలాగే తన సోదరుని తీవ్రంగా గాయపరిచాడు. నిలదీసినందుకు ఆమె ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురిని ట్రాప్ చేశారు. ముగ్గురిని కూడా పెళ్లి చేసుకోవడం వదిలేయడం అంటే గట్టిగా నిలదీస్తే వద్దని చెప్పి నిలదీస్తే ఇట్లా గాయాలు ఇట్లా దాడి చేయడం ఇట్లా చేస్తున్నారని చెప్పి నేను కంప్లైంట్ జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసు కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా వాహిద్ అయితే అరెస్ట్ చేయలేదు కానీ అసలు ఇంకా మహిళలను ఎవరెవరిని ఇట్లా చేస్తాడని చెప్పి మొత్తం కడప పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.